జనరల్గా మనం రాజకీయ నాయకులను ఎన్నుకుంటాం కదా, వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు హామీలు ఇస్తారు, ఇది చేస్తాం అది చేస్తామని. ఒకవేళ వాళ్ళు ఎన్నికైన తర్వాత అవి చేయకపోతే మనము ఆ రాజకీయ నాయకుడు దించే హక్కు కూడా మనకుంటుంది, ఎందుకంటే ఓటు వేసాం కాబట్టి. అలా పోపును పదవి విరమణ చేయించే ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? చేయొచ్చు అలాగా? దీనికి సమాధానం నో. ఒక పోపు ఎన్నికయ్యారు అని అంటే కానన్ లా ప్రకారం 2 సందర్భాల్లో మాత్రమే తదుపరి ఎన్నిక జరుగుతుంది. ఒకటి, ఆ పోపు మరణించాలి, లేదా రెండవది స్వయాన ఆయనే నిర్ణయం తీసుకొని రిజైన్ చేయాలి. అంతే తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ కావచ్చు, క్యాథలిక్స్ కావచ్చు, ఎవరికి కూడా ఆ హక్కు లేదు. ఎందుకనంటే పోపు గారిని నియమిస్తున్నది మనం కాదు, దేవుడే నియమిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి పేతురు గారిని యేసుక్రీస్తు పిలిచి పోపుగా నియమించాడు. మిగిలిన అపోస్తలులో లేదా నువ్వో నేనో వెళ్ళి మీరు దిగిపోండి అని పేతురు గారికి చెప్పేటువంటి హక్కు లేదు మనకి, ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తు ఆయన్ని పెట్టారు కాబట్టి. సో ఆ హక్కు ఎవరికి లేదు.